అసలు ఆచారం ఆచారం అంటున్నాము, అనుసరించాలి, పాటించాలి అంటున్నాం. ఎన్ని రకాల ఆచారాలు ఉన్నాయి మన హిందూ ధర్మంలో? మంచి ప్రశ్న. ఇది చాలామందికి తెలియాల్సినటువంటి అంశం. మన భారత భూమిలో, భరతఖండంలో అనేక రకాల ఆచారాలు ఉన్నాయి. అంటే మా ఆచారం అంటే ఏమిటి? మార్గము అని కూడా చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, ఉత్తమమైనటువంటి మార్గము అని అర్థం. ఈ ఉత్తమమైనటువంటి మార్గాలు అనేక రకాలుగా ఉన్నాయి. అంటే మన 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 వైపు వస్తే వేదాన్ని మాత్రమే అధ్యయనం చేస్తూ, వేద సేవన చేస్తూ, వేద పోషణ చేస్తూ, వేదాన్ని పరిరక్షిస్తూ ఉండేటువంటి వాళ్ళని వేదాచారమని, శైవులు అని ఉంటారు. వీరశైవులు, శుద్ధ శైవులు, కాశ్మీర శైవులు అని కాశ్మీరంలో ఉండేవారు. కాశ్మీర శైవులు, కాపాలికులు, నాయికా సాధకులు, అఘోరీలు, వీళ్ళందరూ ఆచరించేటువంటి ఈ ఆచారం ఏదైతే ఉందో దీన్ని శైవాచారము అని అంటారు. శుద్ధ శైవులు, లింగాయతులు అని అంటారు కదా, వీళ్ళందరూ ఆచరించేటువంటి ఆచారాలను శైవాచారము అని. వైష్ణవులు ఉన్నారు కదా, వైష్ణవులు, వైఖానసులు లేదా ఇత్యాది వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళందరిది వైష్ణవాచారం అని. ఇది ఇట్లాగా ఒక్కొక్క రకమైన ఆచారాలు ఉన్నాయి. మరి భృత్యాచారమని, సమయాచారమని, వామాచారమని, కౌలాచారమని, సిద్ధాంతాచారమని, చీని, మహాచీని, శంబరాచారమని, ఇలా అనేక రకాల ఆచారాలు ఉన్నాయి.